1.2 meters అంటున్నారు కదా అంటే రోడ్డు ఉంది కదా సార్, పైన రోడ్డు ఒకటి ఉంది కదా సార్. 1.5 ఏమో ఎత్తు సార్. ఇక్కడ లేదు రోడ్డు, గ్రావెల్ అటు ఉంది ఇటు. మనకేమో ఇక్కడికి వచ్చినప్పటికి వాకల గరువులో ఇలా ఉంది సార్. ఈ బిట్ వాకల 350 meters. అవును సార్. ఇక్కడ దొడ్డుపట్లో 400 meters. ఇక ఇక్కడ ఇలా ఉంది. 28 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు మొత్తం ఫ్లడ్ బ్యాంక్ అంతా అంతేనా? అంతే మొత్తం స్టార్టింగ్ 36 లక్షలకు అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనదంతా చేస్తుందంతా 36 లక్షలు. కొంచెం మనం పెంచుకుంటేనే బెటర్ కదా. వేరే ఎస్టిమేషన్ బిట్లు రెండు మనం చేసే 3 బిట్లు మనం చేసే 3 కూడా సార్. వాకల గరువు, దొడ్డుపట్ల, అగ్రరాజపాలెం, ఎలమంచి. మరి ఇది డౌన్ అయింది కదా. ఇది దొడ్డుపట్ల సార్. ఇప్పుడు ఉన్న ఇప్పుడు 8 ఎలా వచ్చింది మరి? ఇది 7.2 ఇక్కడ 9.2 చేస్తున్నాం సార్. 7.3 ఉంది. 7.37 ఉంది సార్. ఉన్నది చెప్పండి. ఉన్నది రెడ్ సార్. నువ్వు మరి బ్లాక్ చెప్పావు కదా సార్. 9.5 10 మధ్యలో కాబట్టి 9.2 9.2 9.2 9.1 ఇక్కడ దీన్ని ఇక్కడ మీరు చేస్తారు. ఇది చేస్తే మీకు ఇది 7.3ది, ఇది కూడా 9.5కి వెళ్ళిపోద్ది. ఇది అంతే కదా. 9.5 అప్పుడు దాని యావరేజ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు ఒకసారి వెరిఫై చేయండి ఆఫీస్ కాడికి వెళ్ళి. లేదు అందులో 99 వర్క్స్ మామూలుగా ఇంటర్నల్ కాన్స్టిట్యున్సీ వర్క్స్ పెట్టాం. ఇదేమో ఎమర్జెన్సీ దాంట్లో పెట్టాము. అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో పెట్టాము. పెట్టాం మేనేజ్మెంట్లో మళ్ళీ శాంక్షన్ వచ్చినాయి. అందులో మన ఇది ఉంటాయి మన దమ్మపర్తి డ్రైన్ అది పెట్టాం. మిగిలిందేమో రాజులు అవి వచ్చి పెట్టాం. చిన్నపాటి వరదలు వచ్చినా కూడా పర్టికులర్గా ఈ గోదావరి గట్టు అసంపూర్తిగా ఏవైతే పనులు మిగిలిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు రాత్రులు సైతం నిద్రాహారాలు లేకుండా ఆ ఏటుగట్టుని కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 2014 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మన పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి బూరుగుపల్లి దగ్గర ఏటుగట్టు కూడా మరి అది ఏదైతే బ్రీచెస్ పడి దగ్గర ఒక 10-12 మండలాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు కూడా మరి దగ్గర 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ బూరుగుపల్లి గ్రామం దగ్గర గ్రోయిన్స్ కట్టడం ద్వారా ఆ రోజు మనం గండ్లని పడకుండా నిలపగలిగాం. మరి తర్వాత 2019 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కంచు స్తంభం పాలన దగ్గర నుండి ఏదైతే ఈ యొక్క దొడ్డిపట్ల, అబ్బరాజపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఎలమంచిలి లంక, ఎలమంచిలి, చించినాడ, ఏనువాల లంక ఈ గ్రామాల వెంబడున్నటువంటి 20-25 కిలోమీటర్ల ఏటుగట్టుకి ₹1 పని చేయలేదు. ఒక తట్ట మట్టి పని చేయలేదు. మనం అందరం కూడా చూసాం. ఆ రోజు కూడా వరదలు వస్తే రాత్రులు సైతం, అర్ధరాత్రులు సైతం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా వచ్చి మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకొని, మనమే సంచులు తెచ్చుకుని, మనమే ఆ మట్టిని సంచుల్లోకి ఎత్తి, మనమే కర్రలు పాతి, బాదులు పాతి, ఆ బస్తాలు అడ్డం వేసుకుని ఆ రోజు ఏటుగట్టుని నిద్రాహారాలు 2-3 రోజులు మానేసి ఏటుగట్టుని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో. అందుకే ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది. నిధులు సమస్య తీవ్రంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ఏటుగట్టు యొక్క ఇబ్బంది, కష్టం చూసి 2-3 నియోజకవర్గాలు ఏటుగట్టుకు గండికి పడితే బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించే ఈరోజు 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేసి ఈరోజు ఏదైతే కంచు స్తంభపాలెం దగ్గర మరి ఒక 350 మీటర్లు, అదేవిధంగా దొడ్డిపట్ల ఒక 400 మీటర్లు, అబ్రాజపాలెం ఒక 500 మీటర్లు, మరి గంగడపాలెం ఒక 600 మీటర్లు, లక్ష్మీపాలెం ఒక 900 మీటర్లు, ఎలమంచిలి లంక, ఎలమంచిలి 1100 మీటర్లు, ఇట్లా ఎక్కడైతే మరి
1986 ఫ్లడ్కి 36 లక్షల క్యూసెక్కుల నీరు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్కి తగినటువంటి విధంగా 8 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ ఏటుగట్టుని పటిష్టం చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే 151 సీట్లు ఇస్తే మరి ఆ రోజు మరి కనీసం ₹1 ఈ యొక్క ఏటుగట్లకు కానీ ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి కానీ ఖర్చు పెట్టలేనిటువంటి దుస్థితి ఏదైతే మనం చూసాం. మరి ఇటువంటి కష్టాల మధ్య కూడా ఈరోజు మనం నిధులు తెచ్చి పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక శాసనసభ్యుడిగా పాలకొల్లు ప్రజలు నన్ను ఏదైతే ఆశీర్వదించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఇటువంటి కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపైనా ఈ నిధులు తీసుకొచ్చి పనులు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.